రామగుండంలో మైసమ్మ ఆలయం కూల్చివేత, భక్తుల ఆగ్రహం, పునర్నిర్మాణం ప్రారంభం. రామగుండం పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ ముఖద్వారం పక్కన గల మైసమ్మ దేవాలయాన్ని గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారు. పవిత్రమైన దేవాలయాన్ని రాత్రికి రాత్రి నేలమట్టడం చేయడంతో స్థానిక భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు షాక్ కు గురయ్యారు. విషయం తెలుసుకున్న రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ సంధ్యారాణి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆలయ విధ్వంసం జరిగిన తీరును పరిశీలించారు. హిందూ యువ వాహిని నాయకుడు పైతరి రాజు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు రామగుండం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మతపరమైన నమ్మకాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దుండగుల చర్యకు వెనకాడకుండా హిందూ యువ వాహిని ఆధ్వర్యంలో భక్తులందరూ కలిసి కూల్చివేసిన చోటే తిరిగి ఆలయ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించారు. స్థానిక రామగుండంలోని ఫ్లైఓవర్ వద్ద రాణిమైసమ్మ గుడి కూలగొట్టబడి ఉంది. విషయం తెలుసుకొని మా కార్యకర్తలందరూ ఇక్కడ ఏర్పడుతుండగా అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు వీటిని కూలగొట్టారు. దీని విషయంలో మనం పోలీస్ కంప్లైంట్గా పోలీసులు వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. ఇక్కడ మళ్ళీ తిరిగి అదే స్థానంలో గుడి నిర్మించడం అని చెప్పిగా గుడి మా గుడి జరుగుతుంది. మన హిందువులారా ఒక్కసారి అందరూ ఐక్యంగా ఉండాలి. ఎందుకంటే కేవలం మన ధర్మం మీద, మన సంస్కృతి మీద అనేక దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఏమైనా ఎదుర్కోవడానికి మనం హిందూ సమాజం సిద్ధంగా ఉండాలి. ఇంకా మనం హిందూ సమాజం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనమంతా కలిసి కట్టి దీన్ని అడ్డుకోవాలని చెప్తున్నాం. తిరిగి పునర్నిర్మాణం చేసిన ఆలయం ఎదుట రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, తూన్ల శ్రీనివాస్ పటేల్, జాగటి శ్రీకాంత్, మద్ది అన్వేష్లు కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి సమర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో హిందూ యువ వాహిని కార్యకర్తలు పులి నరేష్, తాడూరి సాయికృష్ణ, బండి రమేష్, మామిడి సాయి చరణ్, సోను సాగర్, రాజశేఖర్, ఘన్న సాయి, రాకేష్, ఊదరి సంజీవ్, అలకుంట మహేష్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.